హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అండ్ గెటప్ చూసి పరిచయం అవుతారు ఏంది ఇట్లా వేసుకున్నాడు అని. సో అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు హోలీ, కానీ మేము యాజ్ ఏ ట్రైబ్ ఆదివాసులుగా మాకు హోలీ సెలబ్రేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఒకరోజు ముందే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి ఫెస్టివల్స్ అంటే. కానీ సాంప్రదాయాలన్న, కల్చర్ అన్న, సంస్కృతి అన్న ఆదివాసులకి పెట్టింది పేరు. ప్రతి పండుగని ప్రత్యేకంగా, వైవిధ్యంగా, అందరికంటే భిన్నంగా జరుపుతారు. సో అందులో భాగంగానే నేను ఒక ఆదివాసీ బిడ్డని పుట్టినందుకు సో మా ఆదివాసులు ఎట్లా జరుపుకుంటారు హోలీ పండుగ అనేది డీటెయిల్గా విత్ ఫార్మాలిటీస్ తోటి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఎంతవరకు వీలైతే అంతవరకు డీటెయిల్గా వీడియో తీసి మీకు ఫుల్ వీడియో చేద్దామని ఈరోజు అనుకుంటున్నా. అందుకోసమే సో మా సాంప్రదాయం, మా సంస్కృతిలో ఈ రుమాల్ అనేది కంపల్సరీ. సో అందుకోసం నేను కూడా యాజ్ ఒక ఆదివాసిగా రుమాల్ కట్టుకొని ఎట్లా ఉండాలో అట్లున్నా. సో ఫీలింగ్ క్రేజీ, సో ఎక్సైట్మెంట్లో ఉన్నా. అండ్ సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు వీడియో తీసి అండ్ ఈ విత్ ఫార్మాలిటీసే కాదు, సెలబ్రేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాన్ని కూడా కవర్ చేద్దాం. లెంతీ అయినా పర్లేదు, కానీ వీడియో మాత్రం ఇవాటి నుంచి రేపు ఈవినింగ్ ఎండ్ అవుతుంది మా ఫెస్టివల్. సో టోటల్గా వీడియో తీసి మీకు చూపిస్తాం. సో ఓకే. సో మా ఆదివాసులకు ప్రతి గూడెంలో ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థ ఏంటిదంటే ప్రతి గూడెంలో ఇండ్లు అన్నీ కలిపి ఒక పటేల్, ఒక పెద్ద రైతు, ఒక అవల్దారు ఉంటాడు. సో అక్కడ ఏంటిది అంటే ప్రతి హోలీ రోజు ఒకరోజు ముందు ఒక గూడెంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనేది, జనాభా ఎన్ని ఇండ్లు ఉన్నాయనే లెక్క కోసం ప్రతి ఒక్కరు కుడుక ఇస్తారు. ఆ కుడుకను బట్టి ఆ ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయనేది లెక్క వస్తుంది. राम राम बेन राम राम चिक्रम वासु जगराम मानवी बारिक राव मामानी बरोबर देवा सब शंकर थोड़ा बारिक राव पे जोते 12 रेडते याद आ रहा बीड़ी बीड़ी स्पेशल बीड़ी फॉर्मालिटी थोड़ा सा मारते लो సో మా గూడెం వ్యవస్థలు ఏంటిదంటే అనేక కట్టుబాట్లు ఉంటాయి. ఎట్లాంటి కట్టుబాట్లు అంటే అది ఏ ఫంక్షన్ ఉండని, ఏ సమస్య అయినా, ఏ పండుగ అయినా, ఏదైనా కూడా అందరు కలిసి జరుపుకుంటారు. ఆ పెళ్ళనే కాదు, ఆ ఊర్లో ఎన్ని ఇండ్లు అయితే ఉంటాయో, ఎంతమంది అయితే ఆ పంచ్ అంటారు, అంటే ఒక పంచాయతీ ఆ వ్యవస్థ ఉంటుందో దాంట్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, చచ్చినా పుట్టినా ఏదైనా కూడా తప్పకుండా వెళ్ళి వాళ్ళకు సహాయం చేయాలి, పని చేయాల్సి ఉంటుంది. నిజంగా ఆ ఐకమత్యము, ఆ పద్ధతి అయితే నిజంగా గ్రేట్. నాకు తెలిసి ఎవరి దగ్గరన్నా అట్లాంటి వ్యవస్థ ఉందో లేదో, కానీ ఇప్పటికీ ఇంత అభివృద్ధి చెందిన ఏమైనా కూడా మా కట్టుబాట్లను, మా సాంప్రదాయాలను అయితే వదలకుండా దాన్ని అయితే ఇప్పటికీ పాటిస్తున్నాం కూడా. సో దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ మా ఇల్లు ఇది నేను అని ప్రతి ఇంటి నుంచి ఒక పర్సన్ ఖచ్చితంగా కుడికిస్తారు పటేల్కి అండ్ పెద్ద రైతు సమక్షంలో, అందరి సమక్షంలో. అది సూపర్. సో నేను కూడా ఇచ్చిన.
సో నా పెళ్ళి ఉన్నా కూడా మా వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక మా వినోద్ బ్రో పెళ్ళి ఉన్నా కూడా అందరు వచ్చి హెల్ప్ చేస్తారు. రావాల్సిందే. అండ్ పటేల్ మాట అందరూ వింటారు. అండ్ ఎలాంటి సమస్య వచ్చినా కూడా అది ఊరు పరిధిలోనే, ఊరు పంచాయతీలోనే అయిపోతుంది అన్నమాట. అంత విలువ, అంత గౌరవం ఇస్తారు. ఎవరో ఒకరు ఏదో 100కి 1 ఆ పంచాయతీ, ఆ వ్యవస్థ, ఆ గ్రామం, ఆ గూడెం దాటిపోతుంది. ఇక అదంతే. ఇక 99% అయితే అది ఊరు పటేల్ సమక్షంలో అక్కడ ఊరు సమక్షంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంత మంచి గొప్ప వ్యవస్థ మాకుంది. సో ఓకే రైడర్స్, ఇంకా చాలా ఉంది ఫార్మాలిటీ. ఇప్పుడు కామదహనానికి వెళ్తున్నాం. అది కూడా క్రేజీ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ప్రత్యేక ట్యూన్ ఉంటుంది. మాకు ప్రతి ఒక్క దానికి ప్రత్యేకంగా డోలు కొడతారు. అదైతే క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు కామదహనం కదా, ఇప్పుడు ఒకటి కొడతారు. కామదహనం తర్వాత ఇంకొక ట్యూన్ కొడతారు. అందుకే మా దాంట్లో అంటారు సోర డెంసా ఆట్రవాజా అంటారు. అంటే ప్రతిదానికి ఒక ట్యూన్ ఉంటుంది. 16-18 సౌండ్స్, ట్యూన్స్ ఉంటాయి అన్నమాట. సో ఓకే, కామదహనానికి వెళ్తే కవర్ చేద్దాం. ఓకే మైకే రైడర్స్, ఇక కామదహనం అయిపోయింది అంటే కథం ట్యూన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వేరే ట్యూన్ కొడతారు. ఓకే మై కేబీ రైడర్స్, ఇప్పుడే కామదహనం అయిపోయింది. దీని తర్వాత ఏముంటుంది అంటే ఇంటికి వెళ్ళి స్వచ్ఛంగా పండించిన కొత్త జొన్నలతోటి జొన్న రొట్టెలు అండ్ పప్పు కర్రీ చేస్తారు. సో అవి తీసుకొచ్చి మళ్ళీ అందరు కలిసి ఎక్కడైతే కామదహనం చేసినామో అక్కడే అందరు కలిసి తింటాం. అది నిజంగా చాలా సూపర్. సో పండుగ అనేది ఒక హోలీ అంటారు, కానీ మా దగ్గర దానికి ఆ పండుగకు సంబంధించి ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. సో ఇప్పటికైతే కామదహనంకి చేరుకున్నాం. నెక్స్ట్ జొన్న రొట్టెలు తీసుకొచ్చి తినడం ఉంటుంది. దాని తర్వాత నైట్ మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుగ్రీల కోసం మళ్ళీ మక్కలు, జొన్నలు అండ్ శనగలు అన్నీ జమ చేస్తారు. అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పటికైతే కామదహనం అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా మళ్ళీ జొన్న రొట్టెలు తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. दादा सब्बास थैंक यू दादा निशांत दादा. సో కామదహనం తర్వాత జొన్న రొట్టెలు తీసుకొని వచ్చినాం. ఇక విలేజర్స్ ఊరి వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటున్నాం రొట్టెలు. సంవత్సరంలో ఇదొకటి మర్చిపోలేని అనుభవం. జొన్న రొట్టెస్ విత్ పప్పు కర్రీ, క్రేజీ కాంబినేషన్.
ఇప్పటికి మ్యాక్సిమం 90% అన్ని హౌసెస్ కంప్లీట్ చేసినాం. రేపొద్దున గుడాలతోటి ఫార్మాలిటీ ఉంటుంది. హలో మై కేబీ రైడర్స్, ఏవైతే మా హోలీ ఫెస్టివల్ డే 2 ఇవాళ. గుడ్ మార్నింగ్. సో నిన్న డే 1 నైట్ వరకు ఫార్మాలిటీస్ తోటి అయిపోయింది. రాత్రి గింజలు నైట్ అంటే గుడాలు చేయడానికి నైట్ ఏవైతే మా 54 ఇండ్లు ఉన్నాయో అవన్నీ తిరిగి గింజలు అంటే కందులు ఇంకా శనగలు ఏమి ఇస్తే అవన్నీ జమ చేసినాం. అంటే జాదురి ఆడుకుంటా జమ చేసినాం. వాటిని నైట్ అంతా వండిర్రు. సో ఇప్పుడు ఆ వండిన గుడాలు తీసుకొని ఇప్పుడు ఒక అంటే పొదెల కొట్టుడు అంటే పొరకలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. అంటే ఈరోజు మా వాళ్ళు ఎట్లా అంటే ఈరోజు పౌర్ణమి. సో ఈరోజు వ్యవసాయం పనులకి ఇవాళ మంచి రోజు అని ఫీల్ అవుతాం. సో ఫీల్ అవుట్ కాదు, అది నిజం కూడా. రాత్రి వండిన గుడాలు తీసుకొని ఎవరైతే వాళ్ళ వ్యవసాయ భూములు ఉంటాయో అక్కడికి వెళ్ళి చెట్లు పొదలు నరికి ఈ రోజుతోటి వ్యవసాయ పనులు స్టార్ట్ అన్నట్టు. సో ఆ ఫార్మాలిటీ ఇప్పుడు చేస్తాం. ఇక నేను కూడా గొడ్డలి అండ్ వాటర్ తీసుకొని వచ్చిన. రాత్రి అంతా వండిన గుడాలు చూడవచ్చు. సో వేడి గుడాలు తీసుకున్నా. సో మొత్తం మీద గుడాలు తీసుకొని అయితే మా చేనుకి వెళ్తున్నా. ఒకవైపు బ్యూటిఫుల్ సన్ రైజ్, ఇటు ఒకవైపు బ్యూటిఫుల్ మా ఫార్మాలిటీ. ఫీలింగ్ అయితే హ్యాపీ. ఈ టైంలో ఎంత గొప్ప ఫార్మాలిటీస్ మాకు తప్ప ఎవరికి ఉండే అనుకుంటున్నా. సో ఇంత మంచి ఫార్మాలిటీస్ని మనం మర్చిపోవద్దు, ఎప్పుడైనా పాటించాలి. అండ్ భావితరాలకు తెలవాలనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నందుకు నేనైతే నిజంగా చాలా హ్యాపీ. అండ్ ఓకే, ఫార్మాలిటీని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి తొందరగా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అందరూ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వస్తారు. తర్వాత అంటే ఈరోజు ఇంటికి ఎంత జాజురి అడగాలి, ఏం చేయాలనే దాని గురించి డిస్కస్ చేస్తారు. సూపర్. దాని తర్వాత ఎవరిది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత సెలబ్రేషన్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కలర్లు, గుడ్లు, వాటర్, అదంతా వేరే లెవెల్. సో ఫాస్ట్గా ఫార్మాలిటీని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్దాం. కిరణ్ బ్రో పుష్ప గొడ్డలు పడతాండు, కథమే ఇక మొత్తం వేసుడే ఉన్నది. ఇక అప్పుడే పొరక పొదలు కొట్టిన. అవునా బ్రో? కొట్టినా లేదా మరి? ఈసారి వ్యవసాయం నేనే చేస్తా. వేరే లెవెల్ పంట దిగుబడి వస్తుంది, ఆ నమ్మకం నాకున్నది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్మాలిటీ ఇక్కడితోటి కంప్లీట్ అయింది. అంటే ఒక్కొక్క ఇంటికి జాజరి తిరిగేటప్పుడు ఎంత వసూలు చేద్దాం ఏంటిది అనేది అంతా మాట్లాడారు. మాకు ఒక సిస్టమ్ ఉంటుంది, అవల్ ధరకి ఎంత అండ్ మా గూడెంలో ఉన్న ఒక ఇంటికి ఎంత అనేది అంతా మాట్లాడిండ్రు. అది అయిపోయింది. సో నెక్స్ట్ సెలబ్రేషన్ అండ్ జాజరి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు వెళ్దాం ఇంటికి. ముందుగా ఇక్కడ మా బావలు ఉన్నారు. వీళ్ళ కలర్ రాసిన తర్వాత హ్యాపీ హోలీ, హ్యాపీ హ్యాపీ హోలీ. అసలైన సెలబ్రేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మామ మా రాజా బాబాయ్ ఉన్నాడు. ఇక్కడ తిరియాలి V6 విలేకర్. అది విక్ అనుకొని చాలా మంది అనుకుంటున్నారు, కానీ విక్ కాదు, నిజం హెయిర్స్. कैसा लगा मेरा मजाक?
మహేష్కి పోయావా? మహేష్కి పోయావా? ఇది హోలీ అసలైన సెలబ్రేషన్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండాలి ఇంకా. హ్యాపీ హోలీ. హలో బావా, హోలీ రోజు చిన్నగా ఉంటుందా? అంత పెద్దగానే ఉంటుంది. హ్యాపీ హోలీ తీసుకోవాలి. హ్యాపీ హోలీ. ఆల్ రైట్. హ్యాపీ హోలీ. గట్ల అయితే హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. సిల్కాకి నవ్వుతాడు మనీష్ అది ఏం లేదు ఆడ. హ్యాపీ హోలీ. చూసినావు ఏం వండుతాను. అదే బ్రో. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. నీళ్ళే ఉన్నాయి అంత. నీళ్ళే ఉన్నది. ఆర్టీసీ సాయి అఫీషియల్ అట్లుంటుందా? నైనీళ్ళే ఏదో షో అట్లున్నది. హ్యాపీ హోలీ. కలర్ మామూలు ఉన్నాయి బ్రో. కలర్ మామూలు ఉన్నది. సెటప్ ఏమో స్టైల్గా ఉన్నది. ఇక బిజినెస్ అని దాన్ని అంటారు ఇక. మొత్తం వేరే ఉన్నాడే అన్న వేరే. ఈ హోలీ వైరల్. బావగారికి హ్యాపీ హోలీ. ఫుల్ ఫ్రీ. హ్యాపీ హోలీ. అసలే యూట్యూబ్ లో బాగా పాట అని బాటను ఘోరం మెల్ల. సరే తీసుకో. ఓకే హ్యాపీ హోలీ. ముద్ర బామ్మది. మీ సూపర్ మార్కెట్ లోనే కొన్నా. పవర్ఫుల్ అన్నాడు ఇదేమో వస్తాయి. హ్యాపీ హోలీ బామ్మది. ఇంకా సాయంత్రం వరకు గట్టిగా ఉంటది. ఇప్పుడే అంటే మామూలు అంటావా? మామూలే. ఇప్పుడే చింటు బామ్మర్దికి కోడిగుడ్డు పలిగింది. आएगा मजा खेल का, बहुत मजा आएगा. హ్యాపీ హోలీ. ఇది వేరే లెవెల్. ఇప్పుడు నిజమైన హోలీ ఊపు వచ్చింది. సెలబ్రేషన్ అంటే ఆరేంజ్ ఉండాలి. ఇది ఒరిజినల్ ఆట. 2 డ్రమ్ములు అయితే అన్నాడు కానీ ఈడ నార్మల్ గానే డైరెక్ట్ అంటుతలేదు. ఇది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఎందుకంటే ఇది ఒరిజినల్ కలర్.
డేంజర్గా ఉంటాయి హోలీలో ఇవి స్టంట్లు, మామూలు స్టంట్లు కాదు, డేంజరస్ స్టంట్లు. అమ్మో కనిపిస్తున్నామా లేదా? అది తిన్నా తిరిగినా అదో ఇది మై కేబీ రైడర్స్. ఎట్లుంటుంది సెలబ్రేషన్స్ అంటే అమ్మా మామూలు బావలు బామ్మర్దులు కాదు. ఓకే మై కేబీ రైడర్స్, ఇప్పుడు ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ అయింది. ఇక మా ఇంట్లో నన్ను ఇట్లా వేసిర్రు, ఇట్లా అయింది మొత్తం. ఈ బామ్మర్దులే నన్ను ఇట్లా చేసిర్రు ఘోరంగా. అసలు ఎంత అంటే ప్రశాంతంగా ఊస్తా అంటే నేను ఆగుతుండే, కానీ అసలు నన్ను ఏం మాట్లాడనియాలి. 10 మంది కలిసి ఇంత ఘోరంగా హోలీ సెలబ్రేషన్ ఆయిల్ కలర్ అన్ని ఊసిర్రు, గుడ్లు కొట్టిర్రు. ఇక మా శంకరన్న రాకపోతే నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. శంకరన్న ఎట్లుంది? ఎవరిది వాళ్ళే బ్యాచ్లు అయినరు అంటే బావలు బామ్మర్దులు ఒక బ్యాచ్, బ్రదర్స్ ఒక బ్యాచ్ అయినా. ఇప్పుడు మా మెజార్టీ తగ్గిపోయింది, ఇక మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు, కానీ రివెంజ్ తీసుకుంటాం. ఇంకా కూడా టైం ఉన్నది, హోలీ అయిపోలే, సాయంత్రం వరకు చూస్తాం. తగ్గేదిలే తగ్గేదిలే. అబ్బా ఈసారి వేరే వేరే లెవెల్ హోలీ. అమ్మా ఏందన్నా గట్ల దొరికినవి సూపర్. మంచిగా రాయ్, మంచిగా రాయ్, మంచిగా రాయ్ బాబు, మంచిగా రాయ్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. కమాన్ కమాన్ కమాన్. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఆయిల్ ఆయిల్ HSMB 29 హ్యాపీ హోలీ. వేరే లెవెల్ లుక్ అయిపోయిందా? మంచిగా పోయి వేరే లెవెల్ హోలీ, మర్చిపోలేని హోలీ ఇది. కలర్ కాన్సర్ ఎరిపెక్కుడు ఘోరం. కాన్సర్ ఎరిపెక్కుడు కాదు, కాన్సర్ నల్లగా అయింది. అన్న ఏంది ఇది? చూడు మరి నువ్వు దొరికేది ఇంకా ఘోరంగా ఉంటుంది. మహేష్ వేరే లెవెల్, ఏం కాదు, హ్యాపీ హోలీ. అట్లుంటది హోలీ సెలబ్రేషన్స్ అంటే, వేరే లెవెల్ ఉంటుంది. హోలీ హ్యాపీ హోలీ. అరే అంటే నీట్ ఉండదు అన్న, నీట్ ఉండదు. సాల్మేన్ ఉంది, ఇది ఒక సంవత్సరంలో ఒకటే రోజు హోలీ. హోలీ మొత్తం మీద మోటివేషన్ చేసి కొట్టిపించింది. అదే కాదు గుడ్డు వాళ్ళకేంది బామ్మది ఎగ్జామ్ అంతా పాటు క్లైమాక్స్ ఎగ్జామ్ ఉన్నాయి. మ్యాథ్స్ మర్చిపోతున్నాడు మళ్ళీ చదివేటి.
ఓకే క్లైమాక్స్ మా సోమేష్ బామార్ది తోటి గుడ్డు కొట్టుతోటి అట్లా అయింది. చిల్ అంతే, ఇక గుడ్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా కలెక్షన్ ఎంత అయిందో మా పెద్ద రైతు లెక్క పెడతాడు. ఇక క్లైమాక్స్ లో మామ కలిసిండు. హ్యాపీ హోలీ దాదా, హ్యాపీ హోలీ. రైట్ మా మళ్ళా కలుద్దాం. సో జాజూర్లో వచ్చిన మనీ తోటి ఒక 1000 రూపీస్ ఇగో కూల్ డ్రింక్ తీసుకున్నారు. సో కూల్ డ్రింక్ తాగుతున్నాం. ఓన్లీ థమ్స్ అప్, ఓన్లీ థమ్స్ అప్. పలుకులలో స్ప్రైట్ థమ్స్ అప్. ఆర్సీ బ్రోకు పోయలేగా, ఆర్సీ బ్రోకు పోయి రైట్. సో మా పండుగ క్లైమాక్స్లో మా గూడెం, మా అత్తమ్మలు, చిన్నమ్మలు, వదినలు అందరు వచ్చి ఒక చక్కటి పాటతోటి మా పండుగ కంప్లీట్ అయింది. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. బయచకొట్ట పాట పాడితే జల్దీ సీన్ భరే పోడ్దా అందా. ఓకే మై కేబీ రైడర్స్, ఫార్మాలిటీస్ తోటి స్టార్ట్ అయిన మా హోలీ ఫెస్టివల్ ఫస్ట్ డే ఫార్మాలిటీస్లో వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ డే మాత్రం అంటే ఇవాళ నిన్న మొత్తం ఫార్మాలిటీస్ తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఫార్మాలిటీస్. హోలీ పండుగ అనేది జస్ట్ ఒక పండుగ అంటే ఒక పేరు మాత్రమే, కానీ ఆ ఒక్క పండుగకి ఎన్ని రకాల సంస్కృతి కార్యక్రమాలు సాంప్రదాయాలు ఉంటాయనేది మీరు ఈ వీడియోలో చూసి ఉంటారు. సో అన్ని ఫార్మాలిటీస్ కేవలం ఒక పండుగకి సంబంధించినవి. సో అంత ఫార్మాలిటీస్ ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ అయితే మీరు చూసినలో వేరే లెవెల్ సెలబ్రేషన్. ఇప్పటికి కూడా మా ముఖం చూస్తే అర్థమవుతుంది, అట్లా ఉండే భయంకరమైన సెలబ్రేషన్స్ అన్నమాట. సో హాయ్ బాబాయ్. సో ఇంత గ్రేట్, ఇంత సూపర్, అంత అంటే నిజంగా చెప్పాలంటే అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకి మాకున్న అంటే అందరు హోలీ అంటే జస్ట్ రంగులు పూసుకున్నామా ఆడినామా అయిపోతుంది, కానీ మాకు అట్లా కాదు. మాకు ఒక కల్చర్, మాకంటూ సపరేట్ ఒక కల్చర్, మాకు సపరేట్ సాంప్రదాయం, అందరికంటే భిన్నంగా. నిజంగా ఆదివాసులని 10 మందిలో ప్రత్యేకంగా చూపెట్టేది ఏంటిది అంటే వాళ్ళకు ఉండే సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే. సో మనం ఎంత ఎదిగినా, ఎంత డెవలప్ అయినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా కూడా మన కల్చర్ని, మన సంస్కృతి సంప్రదాయాలని వదలకుండా వాటిని ఫాలో అవుతూనే మనం అన్ని పండుగలని కానీ ఏ కార్యక్రమాలు కానీ చేసుకోవాలని తెలుపుతూ అండ్ రోజు రోజుకి సంస్కృతి సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయని కొంచెం చింతిస్తూ అయినా కూడా మరింత ఇవి మోటివ్ కలిగించాలి ఇట్లాంటి వీడియోలు అనే ఉద్దేశంలో నేనైతే ఎంత ఒదిగినా ఏమైనా కూడా ఖచ్చితంగా మా సంస్కృతి సంప్రదాయాన్ని ఫాలో అవుతా అనే ఉద్దేశంలోనే ఈ వీడియో తీసిన. సో జీవితం అంటేనే జ్ఞాపకాలు. సో ఇంత గొప్ప మెమొరీస్ మా ఫెస్టివల్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని అనుకుంటున్నా. సో మేమే కాదు, మా ఏ గూడమైనా ఏ గూడమైనా కూడా మా దాదాపు సెలబ్రేషన్స్ అట్లనే ఉంటుంది. సో ఉడకపల్లి నుంచి మా అన్న వాళ్ళు వచ్చిర్రు దురడి అనుకుంటా. సో సూపర్. సో అట్లుంటుంది మా ఆదివాసులు అంటే గూడెం ఏదైనా కావచ్చు, కానీ సెలబ్రేషన్ మాత్రం అదే లెవెల్లో ఉంటుంది. అది ఆదివాసులు ఏ పండుగ అయినా సరే వేరే లెవెల్ సౌండ్ ఉంటుంది, ఆ రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇట్లానే మా ఆదివాసుల సెలబ్రేషన్స్ ఉండాలి, మా ఫార్మాలిటీస్ని మర్చిపోవద్దు. అండ్ తప్పకుండా ఈ వీడియో ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఊరు, మన చింతపల్లి వాళ్ళు, మన ఆదివాసులు అండ్ చింతపల్లినే కాదు మన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వీడియో ఎట్లా అనిపించింది అండ్ తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా స్టైలిష్ స్టార్ మా బాబాయ్ క్లైమాక్స్ లాగా హ్యాపీ హోలీ బాబాయ్. సేమ్ టు యూ, థ్యాంక్ యూ. సో నిజంగా ఓకే బాబాయ్, నిజంగా నాకైతే ఈ హోలీ నిజంగా చాలా 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 స్పెషల్ హోలీ. ఎందుకంటే మా గూడెం, మా ఊరిలో మా ఊరి వాళ్ళతోటి జరుపుకున్న హోలీ సెలబ్రేషన్స్ వీడియో తీయడం నిజంగా చాలా ఎన్నో సాక్రిఫైసెస్ చేసిన. సో అది నాకే తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేసిన, ఎంత హార్డ్ వర్క్ చేసిన, ఎంత సాక్రిఫైస్ చేసిన అనేది. సో ఆ సాక్రిఫైస్కి గుర్తింపు ఉంటుంది, ఈ మెమోరీస్ ఎప్పటికీ మిగిలిపోతాయి అనుకుంటున్నా. అండ్
సో ఇప్పటికీ కల్చర్ ఈ సెలబ్రేషన్స్ ఇట్లనే ఉండాలి లైఫ్లో, మనకి మెమొరీసే ఫైనల్గా మనతోటి ఉండేటి. సో ఇదొక బ్యూటిఫుల్ అన్ఫర్గెటబుల్ ఫెస్టివల్ అండ్ మెమొరీగా భావిస్తూ జై కుమ్రం భీం, జై సేవ, బాయ్ అగైన్, హ్యాపీ హోలీ.